రైట్. తిలక్ గారు చెప్పండి, ఏమిటి గాంధీజీ, అంబేద్కర్, నేను సామాన్య కుటుంబాల్లో పుట్టామంటున్నారు చంద్రబాబు గారు. అలాగే కుప్పంలో ఈ చర్మకారుడికి అప్పుడు అక్కడెక్కడ కొవ్వూరులో ఇచ్చి వచ్చాను, చాలా సంతృప్తి కలిగించిందని చెబుతున్నారు. ఆయన ఈ రెండు విషయాల్లో చెప్పాలంటే ఆయన చెప్పిన అక్షరాలు నిజం అండి. గాంధీ గారు, అంబేద్కర్ గారు, చంద్రబాబు నాయుడు గారు పేదరికంలో పుట్టారు. కాకపోతే గాంధీ గారును అంబేద్కర్ గారు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు సంపాదించారు. 1,00,000 కోట్లు అట్లాంటి పదాలు వాడొద్దులేండి. 1,00,000 కోట్లు అని మనం ఎట్లా చెబుతాం, తప్పు కదా. ఆయనే చెప్పాడు నా ఆస్తి 1,00,000 కోట్లని. ఆయనే చెప్పాడా? అది ఎప్పుడు? ఉన్నాయి. ఓకే, సరే. అట్లయితే రెండు, ఒక సామాన్యుడు చెప్పులు కుట్టే వ్యక్తిని ముఖ్యమంత్రి వెహికల్లోకి తీసుకెళ్లారని చెప్పేసి ఘనంగా ఆ పత్రికలో, తెలుగుదేశం మద్దతు ఇచ్చే పత్రికల్లో ప్రచారం చేశారు. అదే జిల్లాల్లో గతంలో ఒక నెల పోస్ట్ వచ్చింది నాకు. అదే జిల్లాల్లో మరి కోనసీమకి అంబేద్కర్ పేరు పెడితే ఘర్షణలు సృష్టించింది కూడా వాళ్లే కదా. కీలకమైన పాయింట్ చెప్పారా. అందువల్ల అక్కడ కావాలని అక్కడికి వెళ్ళి చర్మకారుడిని మీ కారులో ఎక్కించుకున్నారు. ఆయన దరిద్రం తీరిపోయిందా? ఆయనకి ఏమైనా ఆస్తులు చేసినాయా? ముఖ్యమంత్రి కారులో ఎక్కించుకుంటేనే, వెహికల్లో ఎక్కించుకుంటేనే గొప్ప, వాళ్ళని ఏదో ఉద్ధరించేసినట్టుగా ప్రచారం చేయటం ఎందుకు? ఏమిటి దాని వల్ల ప్రయోగం? అదే జగన్ గారు ఎవరితో మాట్లాడితే చాలు ఎన్ని రకాలుగా చెలవలు పలవలుగా రాసేవాళ్ళు ఆ రోజుల్లో. అదే ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు ఈనాడు జ్యోతిని నమ్ముకుంటే నిండా మునుగుతాడు అనేది ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మళ్ళీ అదే భ్రమలో బ్రతుకుతున్నాడు ఆయన, అదే భ్రమలో ముందుకెళ్తున్నాడు ఆయన. రైట్. ఓకే, మీరేమంటారు? నేను గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం అని చంద్రబాబు గారు అనటంలో ఏమిటి ఆయన లక్ష్యం ఏమిటి? సార్, ఆశ్చర్యం వేస్తూ ఉంది ఆయన మాట మాట్లాడుతూ ఉంటే. ఆశ్చర్యం వేస్తుంది, ఒక రకంగా ఆ బాధ కూడా కలుగుతుంది. మరి గాంధీజీ గారి మీద అంబేద్కర్ గారిని తాను పోల్చుకోవడం అనేటువంటిది సరే తన కాళ్ళకు తానే మొక్కుకున్నట్టుగా కనపడతా ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు ఆయన అంతా వాళ్ళతో పోల్చుకునేటువంటి ఆ స్టేచర్ ఉంటే ప్రజలు మాట్లాడాలా ఆయన గురించి. మీరు గాంధీజీ గారికి, అంబేద్కర్ గారికి సరైనటువంటి వ్యక్తి మీరు. మరి కలియుగ మంచి అవకాశం వచ్చింది, ఆయన అట్లా నిలబడగలిగితే గొప్ప పేరే వచ్చేదిగా. కరెక్ట్ సార్. ఇప్పుడు అన్ని అనవసరంగా ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, జగన్ గారి మీద ద్వేషంతో మాట్లాడటం, చాలా ఆయన స్టాండర్డ్ని తగ్గించుకోకుండా ఉంటే అప్పుడు చెప్పుకున్న ఒక అర్థం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఆయన దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నట్టుమే కాకుండా దళితులు ఊచకోత కోసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు అంబేద్కర్ గారిని కూడా తీసుకురావడం, లేదంటే గాంధీజీ గారిని మరి అహింసవాదైనటువంటి ఆయన్ని తీసుకురావడం, నిత్యం హింసని ప్రేరేపిస్తూ హింసని మరి ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు గాంధీజీ గారితో కూడా పోల్చుకుంటూ ఉంటే, ఇంకా అదే నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను. గాంధీజీ గారిని ఎవరినైతే హత్య చేసిన గాడ్సే గాంధీ గారు బొమ్మకి దండేసి దండం పెట్టినట్టు ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటే. అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళతో పోల్చుకోవడం సామాన్యులు కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఒక్క విషయం కరెక్ట్గా చెప్పారు సార్ ఆయన. ఏది గాంధీజీ గారు లేదంటే అంబేద్కర్ గారు లాగానే సామాన్య కుటుంబాల్లో పుట్టాడు ఆయన. ఎందుకంటే అదే తప్పేం కూడా అది తప్పు కాదు, నేను దాన్ని నేనేమి తప్పు పట్టడం లేదు సార్. ఆయన 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మరి ఆయనే 1,00,000 కోట్లకి నేను అధిపతిని ఆయనే ప్రకటించుకున్నారు కదా. ఎంతో కాలం పాలు అమ్మినా పూలు అమ్మినా కూడా 1,00,000 కోట్లకు అధిపతి ఏ విధంగా అవుతారో ఆయనే చెప్పాలి. అలా చెప్పలేదు కదా సార్, ఆయనే ప్రకటించాడు సార్ స్పష్టంగా. నేను 1,00,000 కోట్లకు అధిపతిని ఆయనే ప్రకటన జరిగింది. మరి ఆయన భార్య గారు కూడా, మరి భువనేశ్వర గారు కూడా సందర్భాల్లో షేర్ల విషయంలో మాట్లాడటం జరిగింది. అది అలా ఉంటే నన్ను ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే సార్, అలా పుట్టినా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పైకి వచ్చాము అని మాట్లాడారు సార్. అంటే అవకాశాలను అందిపుచ్చుకోవటం వచ్చిన అవకాశాలు కాదండి, ఈయన క్రియేట్ చేసుకునేటువంటి అవకాశాలు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
అది మరి అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేకపోతే ఈయన తెచ్చుకునే ఏదైనా గొప్పతనమే కదా, దేనికైతే ఒప్పుకోవాలి, ఆయన చాకచక్యమే కదా, అది మీరు ఎట్లా కాదంటారు? అందిపుచ్చుకున్న అవకాశమైనా ఆయన క్రియేట్ చేసుకున్న ఆ సమర్థత అనేది ఉందనే కదా అని అర్థం. సార్ మంచి అది ఎన్టీ రామారావు గారు మామగారు కావచ్చు, మామగారిని తీసుకోవాలి బారేసి ఉండొచ్చు, కానీ అది అంతవరకు చంద్రబాబు తెలివైన వ్యవహారమే కదా, ఆయన వరకు అదే పదవి సార్ ఆయన సంపాదించుకోవాలి. తెలివి అది కరెక్టా కాదా, ఎతికెళ్ళా కాదా అనేది పక్కన పెట్టండి, అంతవరకు అయితే ఒప్పుకోక తప్పదు కదా. సార్ ఇప్పుడు టాలెంట్ దొంగకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది సార్, ఎందుకు ఎట్లా దొంగతనం చేయడానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది సార్, మంచితనానికి కూడా టాలెంట్ ఉంటుంది. మరి ఆయన చేసిన దాన్ని మరి మంచితనం అనాలా మరొకటి అనాలా? ఇప్పుడు పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిసి ఆయన పదవి లాక్కుని, ఇంకా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది మన ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయడం లేదా తొలగించడం జరిగింది పూర్తిగా. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అన్ని గందరగోళాలు సృష్టించి ఆయన పదవి లాక్కుని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని అందిపుచ్చుకున్న అవకాశాలను వినియోగించుకున్నానంటే దీనికి ఏ విధంగా ఏదేమైనా ఇది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. నేను గాంధీజీ అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టామన్నంతవరకు వాస్తవే, కానీ ఆ తర్వాత మరి లోకనాథన్ గారు మాట్లాడతారా? లోకనాథన్ గారు చెప్పండి. ఇప్పుడు గాంధీజీ గారి గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ పోల్చుకునే పరిస్థితి అంటే నక్కకి నాకు అనుకున్నంత తేడా ఉంది. వాళ్ళు యుగ పురుషులు, రాజ్యాంగ నిర్మాత, ఒక జాతి కోసం జీవితమంతా అంకితం చేసిన మనిషి, దేశ స్వతంత్రోద్యమంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించిన మనిషి గాంధీజీ గారు. వాళ్ళతో పోల్చుకోవడం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది సాధారణ కుటుంబం నుండే రావచ్చు, కానీ వాళ్ళ జీవితాలకు సంబంధించిన దానిలో చివరకు ఒక ఆశయం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా గురించి కానీ, లేదు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో కానీ, లేదనుకుంటే అనేక అంశాలు ఆయన చెప్పున్నాడు. అవి చేసి ఎవరైనా కంపారిజన్ చేస్తే అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పోల్చుకునే దానికన్నా ఆయన ఏం చేయగలుగుతాడో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తాను గాంధీజీ అంబేద్కర్ అంతా సామాన్య కుటుంబాల్లో పుట్టిన వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని ఎదిగామని ఆయన చెబుతున్నారు. అంటే గాంధీజీ గారు కూడా వీళ్ళ అవకాశాలని అందిపుచ్చుకున్నట్ట, లేకపోతే వాళ్ళు వాళ్ళ ఆలోచన ధోరణితోటి ముందుకు వెళ్ళినట్లా, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అవన్నీ చేసినట్లా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా చర్చనీయాంశం అవుతుంది. రైట్, ఓకే, ఆయన ఇష్టం అనుకోండి మాట్లాడారు. ఒక చారిత్రక నేపథ్యంలో గాంధీజీ గారు స్వతంత్రోద్యమంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. ఒక చారిత్రక నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఉన్నారు. వాళ్ళతో మనం పోల్చుకోవడం అంటే ఎంత అంశం అన్నది మీలాంటి మేధావులకి వీళ్ళకి తెలియాలి. కాబట్టి మనకి ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాలు అమలు చేయండి, అప్పుడు ప్రజలే మనల్ని గుర్తిస్తారు తప్ప దాని పక్కన పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే పద్ధతి చేయటం అనేది ఇందులో భాగంగానే కనిపిస్తుంది. రైట్, రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. దయచేసి ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు.